సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుని మానసపుత్రులుగా సనక, సనందన, సనాతన, సనత్కుమారులు ఈ లోకంలో అవతరించారు. పుట్టుకతోనే వారు జ్ఞానులు, వైరాగ్యమూర్తులు, లోకబంధాలకు అతీతులు. బ్రహ్మవారిని సృష్టికార్యంలో పాల్గొనమని కోరాడు. కాని ఈ రాజ్యాలు, ఈ భోగాలు వారిని ఆకర్షించలేకపోయాయి. వారికి కావలసింది ప్రవృత్తి కాదు, నివృత్తి మార్గం, అంటే మోక్షం. సత్యాన్వేషణలో వారు వేల సంవత్సరాలు వేదాలను పఠించారు, శాస్త్రాలను తర్కించారు, గ్రంథాలు చదివారు. కానీ ఆ గ్రంథజ్ఞానం వారి మనసులోని అలజడిని తగ్గించలేకపోయింది. వారు తండ్రిని వినయంగా ప్రశ్నించారు. తండ్రి, శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే ఆత్మజ్ఞానం మాకు ఎక్కడ దొరుకుతుంది? బ్రహ్మ చిరునవ్వుతో ఉత్తర దిక్కువైపు చూపిస్తూ అన్నాడు, నాయనలారా, ఆ జ్ఞానానికి మూలం పరమశివుడు. ఆయనే ఆదిగురువు. కైలాసానికి వెళ్ళండి, అక్కడ మీ సందేహాలు తీరుతాయి. తండ్రి ఆజ్ఞతో ఆ నలుగురు మహర్షులు ఉత్తర దిశగా ప్రయాణించారు. కొండలు, లోయలు, హిమాలయ శ్రేణులు దాటుతూ కైలాసగిరి ప్రాంతానికి చేరుకున్నారు. అది కైలాసంలో ఒక ప్రత్యేకమైన ప్రదేశం. అక్కడ అడుగుపెట్టగానే మనసులోని అలజడి కరిగిపోయింది. గాలి కూడా నిశ్శబ్దంగా వీస్తోంది. వారి ముందు ఒక మహావటవృక్షం. సామాన్యమైన చెట్టు కాదు, 100 యోజనాల ఎత్తులో ఆకాశాన్ని తాకుతూ నిలిచిన జ్ఞానవృక్షం. ఆ వటవృక్షం కింద దక్షిణ దిక్కుగా ముఖం చేసి కూర్చున్న ఒక దివ్య తేజస్సు. ఆయనే ఆదిగురువు, దక్షిణామూర్తి. ఆయన రుద్రుడు కాదు, శాంతమూర్తి. విభూతి రేఖలతో, రుద్రాక్షమాలలతో యోగనిష్టలో ఉన్న పరమశివుడు. ఆయనను చూడగానే ఋషుల కళ్ళలో ఆనంద బాష్పాలు. అక్కడ ఒక విచిత్రం. గురువుగారేమో 16 ఏళ్ల యువకుడు, శిష్యులేమో వృద్ధ మహర్షులు. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ. జ్ఞానానికి వయసు ఉండదని ఆ దృశ్యం తెలిపింది. ఆ వృద్ధ మహర్షులు ఆ యువ గురువు పాదాల చెంత సాష్టాంగ నమస్కారం చేశారు. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు. కానీ స్వామి మాట్లాడలేదు, ఉపన్యాసం లేదు. ఉన్నది కేవలం మౌనం. మౌన వ్యాఖ్యాన ప్రకటిత పరబ్రహ్మతత్వం. ఆయన కుడి చేతిని చిన్ముద్రలో ఉంచాడు. బొటనవేలు పరమాత్మ, చూపుడు వేలు జీవాత్మ. ఈ రెండూ కలవడమే యోగం. విడిగా ఉన్న 3 వేళ్ళు అహంకారం, కర్మ, మాయ. వాటిని విడిచినప్పుడే జీవుడు పరమాత్మను చేరుతాడు. ఆ ముద్రను చూడగానే ఋషుల సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. మాటల ద్వారా రాని జ్ఞానం మౌన తరంగాల ద్వారా వారి హృదయాల్లోకి ప్రవహించింది. ఋషులు కన్నులు మూసుకున్నారు. వారి ముఖాల్లో అపూర్వమైన శాంతి. వారికి అర్థమైపోయింది, శివుడు ఎక్కడో లేడు. శివోహం, నేనే శివుడిని. నాకు మించినది కాని, నాకు వేరైనది కాని ఈ విశ్వంలో ఏదీ లేదు. ఈ విశ్వంలో ఉన్నదంతా కేవలం శివమే. శివోహం. ఆ మౌనం శూన్యం కాదు, అది పరిపూర్ణత్వం. సకల వేదాల సారం ఆ మౌనంలోనే ఉంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అజ్ఞానాంధకారాన్ని పోగొట్టిన
ఆ దక్షిణామూర్తికి వారు దాసోహమన్నారు. అప్పటి నుండి ఆయనే లోకానికి గురువు. మన మనసులోని అహంకారం తగ్గినప్పుడే ఆ గురువు అనుగ్రహం మనకు లభిస్తుంది. జ్ఞానానికి, వైరాగ్యానికి అధిపతి అయిన ఆ పరమశివుని పాదాలకు నమస్కరిస్తూ ఓం నమః శివాయ, శివోహం, జై గురుదేవ్.